జిత్తులమారి తెలివి. చీమలు దూరని చిట్టడవిలో తిమ్మరాజు అనే జిత్తులమారి నక్క ఉండేది. అది కష్టపడకుండానే మిగతా జంతువులను మోసం చేస్తూ కాలం గడిపేది. మిగతా జంతువులన్నీ దాని మోసాన్ని గ్రహించాయి. దానికి ఆహారం దొరక్కుండా చేశాయి. కష్టపడడం చేతకాని ఆ నక్క ఆకులు తింటూ బక్కచిక్కిపోయింది. ఒకరోజు ఆ దారిలో వెళ్తున్న పిల్లికి నక్క కనిపించింది. ఏంటి నక్కబావా, ఇలా చిక్కిపోయావు? అని అడిగింది. నక్క తన కష్టాన్ని చెప్పుకుంది. దగ్గరలో ఒక విందు ఉంది. నేను వెళ్తున్నాను. నువ్వు వస్తే ఎవరి కంటపడకుండా కడుపు నిండా తిని వద్దాం అని పిల్లి సలహా ఇచ్చింది. పిల్లితో వెళ్లిన నక్క కడుపు నిండా తిన్నది. పిల్లిని ఇంటివాళ్లకు పట్టించాలని పెద్దగా ఊళపెట్టింది. ఇంటివాళ్లు వచ్చి పిల్లిని, నక్కని బంధించారు. పిల్లి ఎలాగోలా తప్పించుకుంది. పుష్టిగా తిన్న నక్క పరుగు పెట్టలేకపోయింది. ఇంటివాళ్ల చేతిలో చావు దెబ్బలు తిన్నది. మంచివారికి చెడు తలపెడితే మనకే చెడు జరుగుతుంది.